యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు కూడా మనం ఉపవాస ప్రార్థన ఉన్నాం. ఉదయకాలాన ఉపవాస ప్రార్థనలో దేవుడితో పాటు గడపడానికి, అదేవిధంగా ఆన్లైన్లో కొంతమందికి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. వారి బాధలు, వారి ఎక్కర్లు, వారి కష్టాల గురించి చెప్పినప్పుడు దాదాపుగా చాలామంది కాల్స్ చేస్తూ వచ్చారు. ఒక కాల్ ఎత్తడానికి చేత కాలేదు. ఫోన్లు విపరీతమైన కాల్స్ వచ్చాయి. చాలామంది ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ వచ్చారు. అయితే సడన్గా ఏమైందంటే ఈ మొబైల్ పాడైపోయింది. సడన్గా ఏమైంది, స్విచ్ ఆగిపోయింది. ఇంకా లైవ్ పాపం కట్ అయిపోయింది. అప్పటికి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అయినా కూడా వారి గురించి, వారి కామెంట్లు పెట్టిన వారి గురించి, ఎవరెవరు ప్రార్థన మనవులు అడిగారో, ఫోన్లు చేశారో వారందరి గురించి మళ్ళీ ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఈ మొబైల్ ఆగిపోయింది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ మొబైల్ పని చేయట్లే. ఇప్పుడు ఫోన్లు రావట్లా, ఫోన్లు పోవట్లా. ఏమైందంటే లోపల ఐసీ పోయిందంట. అది బాగు చేయాలంటే 2000 అడుగుతున్నారు. దేవుని పరిచర్యకు సైతాన్ ఎంత ఆటంకం చేస్తున్నాడో మనం చూసినట్లయితే చాలా బాధకరమైన సంఘటనని మనము గమనించవచ్చు. సరే, ఏదేమైనా ఇంతవరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఇక రాబోయే దినాల్లో కూడా దేవుడు ఏది ఆగకుండా దేవుడు సహాయం చేయాలి. ఈ లైవ్ కూడా అసలు ఉంటుందో లేదో తెలియదు. నెట్ అయిపోయింది, డేటా అయిపోయింది, ఏమీ లేదు అసలు. మరలా 150 రూపాయలు పెట్టుకొని దానికోసం నెట్ వేయించుకున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా అదొక 15 GB వస్తుంది. అదంతసేపు ఉంటుంది, లైవ్కి వెళ్ళిపోతుంది మొత్తం. ఏదేమైనా ప్రజలు చూస్తున్నారు కాబట్టి మనం కూడా వాక్యం వినాలి. చాలా ప్రాంతాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, చూస్తున్నారు, బలపరచుకుంటూ రాసుకుంటున్నారంట. వాక్యాలను రాసుకుంటున్నారు. ఉదయకాలం ఫోన్ చేసిన ఫోన్లలో చాలామంది, అయ్యా మీరు చెప్పిన వాక్యాలని మేము రాసుకున్నాం. ఈరోజు చెప్పిన వాక్యము చాలా అర్థవంతమైన వాక్యం. ఎబ్బేజు గురించి చెప్పడం జరుగుతూ వచ్చింది. మీరు లేరు కదమ్మా, ఎబ్బేజు గురించి చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలను దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. సెట్ చేసుకో. సరే, దేవుని వాక్యంలోకి వెళ్ళి ఈరోజు ప్రత్యేకంగా మనము దేవుని వాక్యంలో ఏమి చూడబోతున్నామంటే, ఇప్పటివరకు ఎన్ని విషయాలు చూసాం, ఏమేమి చూసాం ఇప్పటివరకు? ఎలీషా చేసిన 18 అద్భుతాలు మనం చూసాం. తర్వాత ఇంతకు మునుపు ఎవరిని చూసాము? ఏలియాను చూసాం. అప్పుడు ఇంతకు మునుపు మోషేను చూస్తూ వచ్చాం. ఇప్పుడు అలా ఒక్కొక్కటి చూసుకుంటూ మనము రావడానికి దేవుడు చాలా కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతుంటే, ఏ వ్యక్తికి చేతకాని అద్భుతాలను ఆయన చేస్తూ వచ్చాడు. ఏ వ్యక్తికి చేతకాని అద్భుతాలను ఆయన చేస్తూ సహాయం చేస్తూ వచ్చాడు. చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండడం జరుగుతుంది. ఎవరు యేసు ప్రభు? అసలు యేసుక్రీస్తు సంఘటన ఏంటి? అసలు యేసు ప్రభు ఎవరు అని చూసినట్లయితే, పాత నిబంధనలోనికి మనం వెళ్ళి చూస్తే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు గారి నుంచి ప్రవచనం ఉంది. యెషయా గ్రంథములో దేవుడిచ్చిన ప్రవచనము చూడండి. యెషయా గ్రంథము క్లుప్తంగా ఈరోజు యేసుక్రీస్తు గురించి మనం ధ్యానించబోతున్నాం. అసలు యేసు ప్రభు గురించి ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయి. అసలు ఆయన ఎవరు, ఎందుకు భూమి మీదకి వచ్చాడు, కారణం ఏంటి అనే విషయాలను యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి, ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త.
యేసు ప్రభు గురించి ఎన్నో లేఖనాలు, ఎన్నో విషయాలు, కానీ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఇప్పటికీ ఆయన నమ్మరు, ఇప్పటికీ దేవుడిగా అంగీకరించరు. అసలు బైబిలే కరెక్ట్ కాదు, మీరు రాసుకుంది కల్పనా కథలు రాశారని చెప్తున్నారు. కానీ అక్కడ పుట్టాడని, ఆయన తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి, ఆయన చనిపోయిన ప్రదేశాలు అన్నీ ఉన్నా కూడా వాళ్ళు నమ్మట్లే. కారణం ఏంటి? వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళకి నేర్పించిన సంఘటనలు ఇవి. ఇప్పటికి అలానే జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నారు వాళ్ళు, కానీ నమ్మలే, ముసుగు వేయబడిన పరిస్థితి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఇశ్రాయేల్ యొక్క వారి కొరకు వచ్చాడు. వారి కొరకే రావడం కాదు, ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు ఆయన రావడం జరుగుతూ వచ్చింది. ఇది యేసు ప్రభు గురించిన ప్రవచనం. యేసు ప్రభు గురించిన ప్రవచనాలు ఒక్కొక్కటిగా చాలా ఉన్నాయి, నెరవేరాయి. ఇంకా కొన్ని మాత్రమే నెరవేర్చవలసి ఉన్నవి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు, ఆ సంఘటనలన్నీ మనకు తెలిసిందే. ఆ సంఘటన ఎలా పుట్టాడు? ఆయన మరియమ్మ గర్భమున జన్మించాడు. జన్మించడమే కాదు, 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. ఆయన సేవ ఆరంభించింది ఎప్పుడంటే 30 సంవత్సరాలు ఆరంభించాడు. సేవ 30 సంవత్సరాలు ఆరంభించాడు, 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఆ సేవలో ఎన్నో అద్భుతాలు, శోధనలు, కష్టాలు, నిందలు అన్నీ వచ్చినాయి. సామాన్యంగా మానవులు ఎంతగా శ్రమ పడతారో ఆయన కూడా అంతే శ్రమ పొందాడు, అంతే బాధలు పొందుతూ వచ్చాడు. మరి యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి మనం ఈ దినాల్లో మనం చూస్తాం. యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఏమేమి చేశాడు, ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాబోయే దినాల్లో మన వర్తమానాలు, ఇంకా యేసు ప్రభుకు సంబంధించిన వర్తమానాలు ఎక్కువగా ఉంటాయి. కావలసిన వాళ్ళు విన్నంతవరకు వినొచ్చు వాక్యాన్ని, దేవుని కొరకు నిలబడవచ్చు, సాక్షిగా జీవించవచ్చు. చూద్దాం మత్తయి సువార్త యేసు ప్రభు గురించి ఖురాన్లో కూడా ఉంది. దాదాపు యేసు ప్రభు గురించి ఈసాలేసలా అంటారు హిందీలో. ఖురాన్ గ్రంథంలో పవిత్ర ఖురాన్ అంటారు. దాంట్లో యేసు ప్రభుని ఈసాల సలాం అంటారు. బైబిల్లో రాయబడిన సంఘటన ఖురాన్లో ఒకటి ఉందంట. ఏంటంటే ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఊయల ఊగిస్తూ ఉంటే, ఊయల వేస్తూ ఉంటే ఏదో ఆశ్చర్యకార్య ఉయ్యాల్లోనే చేశాడంట ఆయన, వాళ్ళు చెబుతారు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నప్పుడు చేసిన సంఘటనలు అవన్నీ మనము చూడము. కానీ యేసు ప్రభు చేసిన అద్భుతాల మన గురించి మొట్టమొదటి అద్భుతం, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతము, మొట్టమొదటి ఆశ్చర్యకార్యాన్ని మనం తెలుసుకుంటాం. చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుంచి అమ్మా. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవని వారిలోనూ ఆయన్ని వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు ఆలకించు, వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాట విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటున్నామని ఆయనతో చెప్పగా. చాలండి. యేసు క్రీస్తు చేసిన మొట్టమొదటి ఆశ్చర్యకార్యం ఏంటిదంటే ప్రజలకు
ఆయన జ్ఞానాన్ని చూపించాడు. ఎస్, దిస్ ఈజ్ ద మెయిన్ దేవుడు చేసిన వండర్, ఆశ్చర్యకార్యం. మొట్టమొదటి యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, అప్పటికి యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 12 సంవత్సరాలు వచ్చినాయి. 12 సంవత్సరాలు వచ్చాయి ఏసయ్యకు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎక్కడికి వచ్చారంటే మందిరంలోకి వచ్చారు, సమాజ మందిరంలోకి. ఆయన 12 ఏళ్ళ వాడినప్పుడు ఆ 12 రాజుకు వారికి వాడుక చొప్పున యెరూషలేముకి వచ్చాక ఏ పండగ? పస్కా పండగ. పస్కా పండగ. ఈ పస్కా పండగ గురించి మనం విన్నాంగా. ఏంటిది పస్కా పండగ అంటే? అమ్మా చెప్పండి. పస్కా పండగ అంటే వారు ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు వారు ఒక జంతువును తీసుకొని వారు భద్రపరుచుకొని వారు పస్కా బలి అంటారు దాన్ని. గొర్రెను పొట్టేలను కానీ తీసుకొచ్చి దాన్ని తినడం పస్కా అంటారు. ఆ పస్కా బలి అనే పండగ వారు అక్కడ ఇశ్రాయేలు అక్కడ చేశారు. చూడండి, మీరు చూపిస్తాను నేను మీకు. మళ్ళీ గుర్తు మర్చిపోయినట్లుంది. నిర్గమాకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయము 1వ వచనం. అహరోనులు ఐగుప్తులో ఉండగా మొదటిది ఇది, ఈ సంవత్సరం మొదటి నెల, ఎస్ 12:21 చదవమ్మా ఒకసారి. నిర్గమాకాండం 12:21. మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారి తిట్లను, మీరు మీ కుటుంబ చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. ఎస్, వారు బయటికి వచ్చే దినం పస్కా. ఎందుకు పస్కా చేస్తున్నారు? కారణం ఏంటి అంటే, మేము బయటకు వచ్చాము, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడు, మాకు రక్షణ కలిగించాడు, మాకు విడుదల కలిగించాడని ఆ గొర్రె పిల్లను తీసుకుని పస్కాను వధించుడి అని చెప్తున్నాడు ఆయన. అది పస్కా బలి అంటే. ఎప్పుడు వచ్చాడు యేసయ్య? లూకా సువార్తలో ఎప్పుడు వచ్చాడు ఆయన? లూకా సువార్త 2వ అధ్యాయము 40 పస్కా పండుగనప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు మొట్టమొదటి నెల మొదటి దశమి నాడు. మనం ఎప్పుడు చేస్తాం దశమి? ఎప్పుడు చేస్తాము? విజయదశమి అంటాంగా. ఎప్పుడు చేసేది? ఎప్పుడు చేస్తాం? ఈ పస్కా పండగ వారు మొదటి నెలలో మమ్మల్ని విడిపించాడు కాబట్టి అది మాకు మొదటి నెల అని పస్కా పండగ చేసే సమయమున యేసు ప్రభు ఏటేటా వెళ్ళేవాడు అక్కడికి. ఇప్పుడు 12 సంవత్సరాల వయసు వచ్చింది. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 12 అంటే ఏమంటారు? 11, 13 టీనేజ్ ఆయనకు వచ్చింది. 12 సంవత్సరాలు మధ్యలో ఉండడం జరుగుతూ వచ్చింది. ఆ 12 సంవత్సరాలప్పుడు కొంత వయసు పెరుగుతూ ఉంది, టీనేజ్ వయసు వస్తూ ఉంది. ఆ సమయమున యేసు ప్రభు మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి రాగానే అంతా అయిపోయింది, క్లోజ్ చేశారు, వీళ్ళు ఆరాధించారు, పస్కాను భుజించారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు ఏమైపోయారు? వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత తిరిగి చూస్తున్నారు. చూడండి, దిన ప్రయాణము సాగిపోయి ఎరుగక, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి, అంటే బ్యాచ్ వద్దు, జాతర ఎట్లుంటుంది? పిల్లలు జల్లలో అందరిని పట్టుకొని రాండ్రా అని తీసుకెళ్ళిపోతారు. జాతరలాగా ఉంటుంది అన్నమాట పండగ. ఈ పస్కా పండగ కూడా అక్కడ జాతరలాగా అందరూ పండగకు విస్తారంగా పోయేవారు, చేసేవారు, అన్నీ బాగానే ఉండేవి. కానీ వారు దిన ప్రయాణం అంటే ఒక దినానికి ఎన్ని కిలోమీటర్లు మనం నడుస్తాము అంటే మ్యాక్సిమం అంట
ఒక 25 కిలోమీటర్లు నడుస్తాం, 25-30 కిలోమీటర్లు నడుస్తాం. వీళ్ళు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయినారు? దాదాపుగా 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు 25 కిలోమీటర్లు అట్లా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తిరిగి చూసుకున్నారు. ఏసయ్యాడని చూస్తే లేడు అక్కడ. ఇంకా తల్లిదండ్రుల టెన్షన్ మామూలుగా ఉంటుందా? ఇంకా గుండె బయలిపోయింది మరియమ్మకు. అయ్యో నా బిడ్డ ఏడుస్తూ ఉండి ఏసేపు ఏడుస్తూ ఉన్నాడు. అప్పటికే మరియమ్మకు పిల్లలు కూడా పుట్టారు. అప్పటికే మరియమ్మకు యాకోబు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, అప్పటికే పుట్టేశారు. ఇప్పుడు ఆయనకి 12 సంవత్సరాలు. పెద్దవారు యేసు ప్రభు, యేసుక్రీస్తు వారు పెద్దవారు. ఆ పెద్దవాడైన యేసు ప్రభు వారు తప్పిపోయినాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఏమి చంపాయో తెలియదు, మధ్యలో ఎక్కడికి పోయి తెలియదు. వెతుక్కుంటూ కన్నీళ్ళు కార్చుకుంటూ వారు చివరికి ఎక్కడ యేసయ్య ఉన్నాడో అక్కడికే వచ్చేసారు. చూశారు. చూడగానే అక్కడ ఎవరెవరు బడా మేధావులు ఉన్నారు. ఒక్కొక్కరు గడ్డాలు ఇంత ఉన్నాయి. వాళ్ళందరూ యూదులు ఇట్లుంటారు, గడ్డాలు టోపీలు పెట్టుకొని. అబ్బా వాళ్ళ సంగతి మామూలుగా లేదు. వాళ్ళ మధ్య యేసయ్య కూడా కూర్చొని ఉన్నాడు. వాళ్ళందరూ యాజకులు. కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నల కంటే ఈయన సమాధానం చెప్తున్నాడంట. 12 సంవత్సరాలకి ఏం తెలుస్తుంది? సృష్టి గురించి, సృష్టి కార్యాల గురించి, లోకము గురించి, లోక పరిపాలన గురించి, అసలు యెరూషలేము మందిరం ఎలా కట్టారు ఏంటి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఆయన. ఏంటండి ఏం చేస్తున్నారు, ఏంటి ఇది అసలు సంగతి పస్కా అంటే ఏంటి వాళ్ళకి తెలియనే కూడా యేసుప్రభు చెప్తున్నాడు. ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నారంట వీళ్ళు. ఎక్కడిది ఇంత జ్ఞానం, విస్మయపోయారంట వాళ్ళు. దేవుడు చేసిన మొట్టమొదటి ఆశ్చర్యం, ప్రజలను ఆశ్చర్యపరిచాడు ఆయన యొక్క జ్ఞానముతో. చూడండి లూకాసు వార్త చదువుమా. ఆయన మాటలు విని వారందరూ 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలకు ఆలోకించు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వారి మాటలు ఆలకిస్తూ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. దేవుడి మాట, మనము ఎప్పుడైనా ఇతరుల మాటలు ఆలకిస్తే మనకు ప్రశ్నలు వస్తాయి, ఆలకించకపోతే ప్రశ్నలు రావు. కొంతమంది ఏం చేస్తారంటే ఆలకించరు, వీళ్ళకి వచ్చిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆలకించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లిజన్ వాట్ దే ఆర్ స్పీకింగ్. మొట్టమొదటిగా వారు ఏమి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం వింటే ప్రశ్నలు వస్తాయి. అందుకే కాలేజీలో కూడా ఏం చేయాలి, వినాలి జాగ్రత్తగా, వాక్యం కూడా జాగ్రత్తగా వినాలా. విన్నప్పుడు ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు నిజంగా మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు మొట్టమొదటిగా వాళ్ళ మాటలు వింటా ఉన్నాడు. తర్వాత వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఈయన అడిగే ప్రశ్నలకి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది తప్ప కోపం రాలేదు. ఎందుకంటే 12 సంవత్సరాల బిడ్డ, 12 సంవత్సరాల చిన్న పిల్లోడు ఏంటి ఇలా అడుగుతున్నాడు అసలు అని విస్మయపోయారంట. చూడండమ్మా, ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయముంది, ఆశ్చర్యపడ్డారు. మొట్టమొదటిగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యము ప్రజలను ఆయన జ్ఞానము చేత ఆశ్చర్యపరిచాడు. ఇది చాలామంది ఏం చేస్తారు, ఆయన అద్భుతం అంటే ఫస్ట్ ఏం చెప్తారు, కానాని పెళ్ళికి పోతారు. కానాని పెళ్ళి విందుకు పోయి ఇదే దేవుడు చేసింది అంటారు. ఆయన చేసింది అది కాదు అద్భుతం. మొట్టమొదటిగా 12 సంవత్సరాల వయసులోనే అద్భుతం చేశాడు ఆయన. 12 సంవత్సరాల వయసులోనే ప్రజలను ఆశ్చర్యపరిచాడు తన మాటల ద్వారా. చిన్న వయసులోనే ఆయన మాటల ద్వారా ప్రజలను ఆశ్చర్యపరిస్తే ఇంకా వారికి సౌండ్ లేవు, మాటలు మాట్లాడడానికి ఏమీ లేదు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు, వాళ్ళను ప్రశ్న అడుగుతున్నాడు. అప్పుడు ఈయన మధ్యలో కూర్చుండగానే అందరూ వచ్చి 100 మంది వచ్చారు. అందరూ వచ్చి అడుగుతూ ఉంటే ప్రతి దానికి సమాధానం చెప్తున్నాడు. యేసుప్రభు చదువుకున్నాడా? ఏమైనా చదువులేమీ లేవు. ఎలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఎలా ప్రశ్న చెప్పాడంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మనం చెప్పేవారిమా కాదు, సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన వారికి సమస్తము ఆశ్చర్యపరుస్తున్న వాళ్ళని ఆశ్చర్యపరిచి చివరికి అందరు కూర్చున్న తర్వాత వీళ్ళ అమ్మోళ్ళు మరలా ప్రయాణం చేసి వచ్చారు. 3 రోజులు అప్పటికి ఆయన ఉండి. చూడండి, ఫోన్లు ఉన్నాయి అప్పుడు ఏం లేవు, ఉత్తరాలను ఏమి లేవు. మరి ధైర్యం ఎక్కడుంది ఈ అబ్బాయికి? ఈ యేసయ్యకు ధైర్యం ఎలా వచ్చింది? 3 రోజులు మా అమ్మ కావాలి, మయ్య కావాలి అని అడుగుతుంది మనమైతే. కానీ యేసుప్రభు వారికి ఆల్రెడీ ఆయన దేనికోసం వచ్చాడు, ఆయన
ఏదైనా పని నిమిత్తం, ఏదైనా ఉద్దేశం ఆయనకు తెలుసు. చిన్న వయసులో వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసు. మనకు తెలుసా ఎందుకు వచ్చామో భూమి మీదకి? మనకు తెలియదు. ఎందుకంటే మనం సాధారణంగా వచ్చామంతే. సత్యసత్యం ఉంటే ఉంటాం అంతే. మన బ్రతుకు ఏదో గాలిపటంలాగా ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడతా ఉంటాం. గాలిపటం తీగ కట్ చేసి వదిలిపెడితే అది ఎటు పోద్దో తెలియదు. ఆ ఇంటి మీద పడుతుందో ఇంటి మీద పడుతుందో ఎక్కడికి పోతుందో తెలియదు. మన బ్రతుకు అట్లాడితే. కానీ యేసయ్యకు అది కాదు. ఆయనకు ఒక సంకల్పం, ఒక ఉద్దేశం, ఒక డిజైర్ అనేది ఉంది. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆయన అక్కడ కావాల్సే ఉన్నాడు. ఆయన అక్కడ చూపించాలా దేవుని యొక్క శక్తి ఏంటో, ఎందుకు నేను వచ్చానో తెలియచేయాలని అక్కడే ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడండి 48 వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు లాగా చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా. అబ్బా, తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. వచ్చి తండ్రి ఏమో తండ్రికి కొంచెం ప్రేమ ఉన్నా కూడా అప్పుడు ఏడుపు వస్తుందా? రాదు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకొని, కుమారుడా ఎక్కడున్నావయ్యా? మేము మీకోసం ఎంత వెతికామో తెలుసా? ఎక్కడ వెతికామో తెలుసా? ఏంటి ఇలా చేసావంటే ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన మనలాగమ్మా తప్పిపోయినామా, ఎందుకోమో రాలేదు నువ్వు అనలా. చూడండి 49 వచనం. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల ఉండవాలని మీరు ఎరుగురని వారితో చెప్పాను. చూడండి, తండ్రి పని మీద ఉన్నానని చెప్తున్నాడు. అదే జోనాను వదిలిపెట్టేస్తే వామ్మో ఇప్పుడు ఆ కొట్టు దగ్గరికి పోయి మర్చిపోయేస్తే వాడిని ఇంకా వాళ్ళంతా ఏడిపిస్తాడు వాళ్ళని. 12 సంవత్సరాల వయసులో ఈ వ్యక్తి యేసు ప్రభు చెబుతున్న మాట, ఆయన దేవుడు కాదా? ఇంకా దేవుడు కాదా? ఆయన దేవుడు అనుటకు రుజువులు మనకు కనబడుతున్నాయి. 12 సంవత్సరాల వయసులో ఆ యెరూషలేములో వారందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరిని ఆశ్చర్యం కలగజేస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు నన్ను వదిలిపెట్టావు, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ తిన్నానో ఏం చేశాను నీకు తెలియదా అని మాట్లాడలా. ఆయన చెబుతున్న మాట చూడండి, ఇప్పుడే చదివాం కదా మనము. మీరేలా నన్ను వెతుకుచుంటారే? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగురని వారితో చెప్పాను. అబ్బా, వచ్చి యేసయ్య ఎందుకు వచ్చాడు? తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. తండ్రి పని ఏంటో యేసయ్యకు తెలుసు. నీ పని నా పని ఏంటో ఆయనకు తెలుసు. మనం దేనికి వచ్చామో మనం ఎరగాల. దేని కొరకు మనం చేస్తున్నాం, ఎందుకు మనం చేస్తున్నాం, దేని కొరకు మనం ఒక పని భూలోకానికి పంపించబడ్డాం, కారణం ఏంటి అనే ఉద్దేశాన్ని మనం ఎరగాల. ఎరిగి మనం చేయాలి. నువ్వు ఎక్కడున్నా కూడా ఏదో నీ ఎడల దేవుని సంకల్పం ఉంటుంది, ఏదో నీ ఎడల దేవుని ఉద్దేశం ఉంటుంది, నీ ద్వారా ఏదో జరగాలని దేవుడి కోరిక. అందుకొరకే దేవుడు నేను పుట్టించాడు. నువ్వు కువైట్ నుంచి చూడొచ్చు, ఖతార్ నుంచి చూడొచ్చు, ఎక్కడి నుంచైనా చూడొచ్చు చాలామంది. అయితే వారు వెళ్ళిన చోట ఏదో సంకల్పం ఉంది, ఏదో ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతము ప్రజలను తన జ్ఞానంతో ఆశ్చర్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యపరిచాడు. మనకు కూడా దేవుడు అంత జ్ఞానం ఇచ్చునుగాక. మన మాటలు మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోయే విధానంలో ఉండాల. వస్తాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకా రాబోయే యేసుప్రభుని ఎంతమంది ఎన్ని మాట్లాడినారు కూడా మనం చూద్దాం. యేసుప్రభు గురించి ఇంకా ధ్యానించే కొలది వస్తూ ఉంటుంది. ధ్యానించే కొలది మనము భూమిలోకి పోయి గుంత తీసే కొద్ది రాళ్ళు అట్టేస్తామో అట్లా ఇంక వచ్చేదేమో అర్థం. వస్తూనే ఉంటాయి. దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఇప్పుడు వినని మాటలు విన్నా కూడా ఇది కొత్తగా ఉందే అనిపిస్తుంది. అలాంటి మాటలు దేవుడు తెలియజేయబోతున్నాడు. కాబట్టి ఈ మొట్టమొదటిగా దేవుడు చేసిన అద్భుతం తన జ్ఞానము చేత, తన ప్రజ్ఞ చేత అందరినీ ఆశ్చర్యపరిచాడు. వారినే కాదు, వారి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యమైంది. వాళ్ళు అనుకున్నారు సామాన్య పిల్లోడేమో అనుకున్నారు. గాబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడలేదా? మాట్లాడి ఏం చెప్పింది? అమ్మా, నీ కడుపులో పెట్టబోయే బిడ్డ ఆయన పరిశుద్ధాత్మలు జన్మించబోతున్నాడు, ఆయనకు యేసుక్రీస్తుని పేరు పెట్టు, దేవుడు మనకు తోడు.
దేవుడు మనకు తోడు కాబట్టి ఆ పేరు పెట్టామని చెప్పినప్పుడు ఏమో మర్చిపోయింది. ఇక్కడ కూడా ఆమె గుర్తుపెట్టి కదా. చూడండి లూకా సువార్త అదే మనం కింద వచ్చిన చదవమ్మా, 2వ అధ్యాయం కింద వచ్చినాము, సారీ 3వ అధ్యాయము 2వ అధ్యాయము 50 వచ్చినమా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ హృదయంలో భద్రము చేసుకొనెను. హృదయంలో లోబడి ఉన్నాడు. ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా 12 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి అన్నీ చెప్పేశాడు. ఆయన పని వచ్చేంత వరకు ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు. యేసయ్య ఏం పని చేసేవాడు? చెక్క పని చేసేవాడు. చెక్క పని చేసేవాడు యేసయ్య. అంటే ఈ చెక్కలను కొట్టేవాడు, తలుపులు బిగించేవాడు, అలాగా చేసేవాడు ఆయన. అలాంటి కార్యాలు చేసేవాడు ఆయన. అలాంటి కార్యాలు చేసే ఆయన దేవుని దయందును మనుషుల దయందును ఎదుగుతూనే ఉన్నాడు. చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఇంకా 12 సంవత్సరాల నుంచి తర్వాత రాయబడలేదే. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉందా ఎక్కడన్నా బైబిల్లో యేసయ్య గురించి? లేదు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కాశ్మీర్ వచ్చాడండి యేసయ్య. కాశ్మీర్ వచ్చి యోగా నేర్చుకోండి యేసయ్య. కాశ్మీర్ వచ్చి యోగా నేర్చుకొని అక్కడ ఋషులతో కలిసి బాగా కలిసి యోగా నేర్చుకొని ఆ మునులతో వాళ్ళతో తిరిగాడంట. తిరిగి ఇక్కడ అన్నీ సంపాదించుకొని ఆ తర్వాత ఆయనంట 30 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈయనంట కొట్టి చంపి ఆయనను చంపేస్తే యోగా చేసి బతికాడంట యేసయ్య. వీళ్ళు చెప్పే మాటలు. ఇప్పటికీ యేసయ్య యొక్క సమాధి కాశ్మీర్లో ఉంది అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు 12 నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడుందో మనం ఇక తల్లిదండ్రుల దగ్గర ఏం చేశాడు? పని చేస్తూ ఉన్నాడు, లోబడి ఉన్నాడు. ఆయన దేవుని దయ మనుషుల దయను నేర్చుకుంటూ వచ్చాడు. కాశ్మీర్ నుంచి ఇజ్రాయెల్ నుంచి కాశ్మీర్ రావాలి ఆయన, లేకపోతే కాశ్మీర్లో పుట్టకపోయినాడా? ఎందుకు అక్కడ పుట్టాలా? కారణం ఏంది? కాశ్మీర్లో పుట్టేవాడు కాదా? కల్పించుకొని కొన్ని బుక్స్ రాశాడు చాలామంది, కొన్ని బుక్స్ రాస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి అద్భుతము, మొట్టమొదటి ఆశ్చర్యకార్యము ఆయన మాటల చేత, జ్ఞానము చేత అందరూ ఆశ్చర్యపడ్డారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ వండర్. దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఇది. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే దేవా, అందుకే దేవుడు అంటాడు నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడుగుము నేను మీకు ఇచ్చేదని అన్నాడు ఆయన. జ్ఞానము కొదువై ఉంటే నన్ను అడగండి. ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ విజ్డమ్, ఐ విల్ గివ్ యూ నాలెడ్జ్ అని దేవుడు తెలియజేస్తూ. కాబట్టి మనం అడిగితే ఆయన ఇస్తాడు, సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరే సర్వ జ్ఞాన సంపదలు గుప్తమైనవి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటయే జ్ఞానమునకు మూలము. చూడండి సామెతల గ్రంథము, మనము ఆ మాటను చూద్దాము. ఎలా వస్తుంది మనకు జ్ఞానము, ఏ విధంగా వస్తుంది మనకు జ్ఞానము అని చూసినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము, జ్ఞానమునకు మూలము. కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎడల ఎలా ఉన్నాడండి? భయభక్తులు. ఆయన వచ్చిన పని ఏంటంటే నా తండ్రి పని నేను చేయడానికి వచ్చా అన్నాడు. అందుకే యేసయ్య వచ్చింది. లోకంలో ఏదో డబ్బు సంపాదించుకొని పేరు సంపాదించుకొని రావడానికి రాలా. తండ్రి పని ఏముందో. ఇప్పుడు మనం కూడా ఎందుకు వచ్చాము భూమి మీదకి? తండ్రి పని చేయడానికి వచ్చాము. తండ్రి పని చేయడానికి రావడం వచ్చింది. ఈరోజు మేము అన్ని ఉద్యోగాలు వదిలిపెట్టుకొని అంత వదిలిపెట్టుకొని ఎందుకు వచ్చాము? తండ్రి పని చేయడానికి వచ్చింది. విజయవాడకి ఎందుకు వచ్చాము? కారణము ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి చేయడానికి కారణం ఏంటంటే తండ్రి పని. ఈ ప్రజల కొరకు, రక్షణ కొరకు, ప్రజలు రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఆయన పని చేయడానికి రావడం జరుగుతుంది. ఈరోజు మనము కూడా పుట్టింది, మీరు కూడా పుట్టింది పని చేస్తుంది. ఎందుకంటే ఆయన పని చేయడానికే.
మనమందరం పనివారమి, ఆయన పనిలో నమ్మకస్తులుగా పని చేయాలి. అప్పుడు దేవుడు సహాయం చేయాలి. కాబట్టి దేవుని అడగాల్సిన మాట, ప్రభా నీవంత జ్ఞానవంతుడివి కదా, నాకు కూడా అంత జ్ఞానమే. మనుషులు నేను మాట్లాడితే మరలా మాట్లాడకుండానంత జ్ఞానం నాకు కావాలి అనే జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి యేసయ్య చేసిన అద్భుతం అర్థమైందమ్మా? దిస్ ఈజ్ ద ఫస్ట్ మిరాకిల్. గాడ్స్ డన్ ది ఫస్ట్ మిరాకిల్. జ్ఞానవంతుడైన ఆయన సమస్త ప్రజలకు ఆశ్చర్యపరిచాడు. ఇది దేవుడు చేసింది. కాబట్టి మనం కూడా జ్ఞానం కొరకు బతిమిలాడదాం, దేవుణ్ణి సహాయం చేస్తాం. ప్రజలు యేసుక్రీస్తు గురించి జ్ఞానం పొందుకోవాలా, అసలు యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవాడో తెలుసుకొని ప్రజలు దేవుణ్ణి నమ్మేలాగా సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.